ఎల్బీనగర్ రంగారెడ్డి జిల్లా కోర్టు పరిధిలో కాన్వాసింగ్ లో పాల్గొన్న కొండల్రెడ్డి టీం సభ్యులు ఈ సందర్భంగా టీం సభ్యులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ కంటెస్టెంట్ గా నిలబడ్డ వై కొండల్రెడ్డి సమాజంలో న్యాయ శాఖలో వారు సేవలెంతో గొప్పవని వై కొండల్రెడ్డి అడ్వకేట్ ప్రొటెక్షన్ చట్టంపై పోరాడినటువంటి అంశాలు మరియు అడ్వకేట్లపై జరిగిన దాడులపై న్యాయవాదులకు అండగా నిలిచినటువంటి వ్యక్తి అని వారిని బార్ కౌన్సిల్ గా గెలిపిస్తామని అన్నారు. జూనియర్ న్యాయవాదులకు ముఖ్యంగా మహిళలకు వచ్చినటువంటి అవకాశం 30% రిజర్వేషన్ పై కొండల్రెడ్డిని గెలిపించుకుంటే ప్రతి ఒక్క బార్ కి కూడా వారు 30% అమలయ్యే విధంగా చూస్తారని కొండల్రెడ్డి టీం సభ్యులు స్పష్టం చేశారు. కార్యక్రమంలో బార్ కౌన్సిల్ కంటెస్టెంట్ వై కొండల్రెడ్డి, యాసాని చంద్రారెడ్డి, కె గాల్రెడ్డి, పులిచాల సురేష్ కుమార్, రాఘవేందర్ రెడ్డి, శ్రీపాల్ రెడ్డి, పులకరి గోవర్ధన్ రెడ్డి, రవీందర్ రెడ్డి, సంధ్య, అనురాగ్ వెంకట్ పాల్గొన్నారు. హలో సార్, నమస్తే సార్. చెప్పండి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ అందరూ చూస్తూనే ఉన్నారు. ఇప్పుడున్నటువంటి అంటే కొండల్రెడ్డి గారికి మీరు ప్రపోజర్గా ఉన్నారు. అంటే కొండల్రెడ్డి గారి యొక్క సేవలు న్యాయపరంగా న్యాయ వృత్తిలో ఎలా ఉన్నాయి? కొండలరెడ్డి గారు 25 ఏళ్ళ నుంచి సర్వీస్ ప్రాక్టీస్ చేస్తున్నారు ఇక్కడ రంగారెడ్డి బార్లో ట్రెజరర్ కూడా సేవలు అందించినారు. ట్రెజరర్ ఉన్నప్పుడు కూడా అనేక కార్యక్రమాలు చేసినారు. తర్వాత ఈ వాజ్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ రంగారెడ్డి బార్ లాస్ట్ బాడీలో ప్రెసిడెంట్గా కూడా పనిచేసినారు. ప్రెసిడెంట్ కూడా పనిచేసిన చాలా సేవలు అందించారు. బార్ అసోసియేషన్కి చాలా సేవలు అందించినారు. అట్లనే బార్ కౌన్సిల్ని ఒక సరైన దారిలో అందరికీ బార్ కౌన్సిల్ అందరికీ వినియోగపడేటట్టు ఉండాలని ఆ రీతిగా పనిచేయాలని చెప్పేసి కొండలరెడ్డి గారు బార్ కౌన్సిల్ మెంబర్గా నిలబడి గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా బార్ కౌన్సిల్ని ఒక దాటిలో ఉంచి తర్వాత బార్ కౌన్సిల్లో జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని ట్రాన్స్పరెంట్గా అందరు అడ్వకేట్స్కి తెలవాలని చెప్పేసి ఇన్నేళ్ళ నుంచి బార్ కౌన్సిల్ అసలు ఏం జరుగుతుంది, ఏంది మనం కట్టే వెల్ఫేర్ ఎటుపోతుంది, ఎంత దానికి లెక్క రూపు ఏం లేదు. ఇప్పుడు వచ్చే వాళ్ళలో ఆ స్ఫూర్తితో వస్తున్నారు అందరూ. ప్రతి ఒక్కటి ట్రాన్స్పరెంట్గా ఉండాలి, ప్రతి ఒక్కటి ఇంత టైంలో మీటింగ్స్ పెట్టుకోవాలి, ప్రతి ఒక్కటి అడ్వకేట్స్కి అందరికీ అందుబాటులో ఉండాలి. తర్వాత ప్రతి బార్ అసోసియేషన్కి బార్ కౌన్సిల్ మెంబర్ అయినట్టు బార్ అసోసియేషన్ అడ్వకేట్స్ ఎన్నుకుంటారు. బార్ కౌన్సిల్ వాళ్ళు ఎన్నుకున్నాక వాళ్ళు బార్ కౌన్సిల్కే పరిమితం అవుతున్నారు. బార్ అసోసియేషన్ వైపు వాళ్ళు వెనక కూడా తిరిగి చూడట్లేదు. బార్ అసోసియేషన్ ఏదన్నా సమస్యలు ఎదుర్కొంటుందా, అడ్వకేట్స్కి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా అంటే ఇప్పుడు నేను అడిగే అంశం ఏంటంటే కొండలరెడ్డి గారు వారు మీ పక్కనే ఉన్నారు. వారు న్యాయ వృత్తిలో ఎలాంటి సేవలు అందించారో మీ అందరికీ తెలుసు. సో ఇప్పుడున్నటువంటి ఎలక్షన్స్లో అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు వారి గురించి? కొండలరెడ్డి గారు ఈజ్ ఎ డైనమిక్ అడ్వకేట్ అండ్ ఈజ్ హ్యావింగ్ వాయిస్. ఆయన వాయిస్తోని అడ్వకేట్స్కి ఏం కావాలన్నా అది సాధించుకోగలరని చెప్పేసి మాకు గతంలో చేసినటువంటి కార్యక్రమాలు 2 కార్యక్రమాలు చెప్పగలరా? గతంలో గతంలో రంగారెడ్డి బార్ ప్రెసిడెంట్గా అయినప్పుడు ఆయన ఫెడరేషన్ ప్రెసిడెంట్గా కూడా ఎన్నుకోబడ్డారు. ఫెడరేషన్ ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డప్పుడు ప్రతి ఒక్క అడ్వకేట్స్కి ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఏ జిల్లాలో జరిగినా ఆ జిల్లాకు పోయి గొంతెత్తి ప్రశ్నించిన అడ్వకేట్ అంటే ఒక కొండలరెడ్డి. ఫెడరేషన్ అనేది ఒక మన తెలంగాణలో ఉంది అనే విషయము ఎవరికి కూడా తెలియదు. ఫెడరేషన్ ఉంది అని కూడా చెప్పింది కూడా కొండలరెడ్డి గారు. ప్రతి బార్లో ప్రతి అడ్వకేట్ ఎక్కడ అడ్వకేట్ సమస్య వచ్చినా అక్కడికి పోయి పోరాటం చేసిండు. ఇక్కడి నుంచే కాల్ చేసిండు, ప్రతి ఒక్కరికి బైకాట్ చేయమన్నా కాల్ చేసిండు. ఏ సమస్య వచ్చినా ఇక్కడి నుంచే అడిగిండు. ప్రతి ఒక్క బార్ అసోసియేషన్ స్పందించింది. అందరి బార్ మెంబర్ అసోసియేషన్స్కి అందరికి తెలుసు కొండలరెడ్డి గారు ఎంత సేవ చేసిండ్రో అందరికి తెలుసు. ఓకే సార్, మీ పేరేంటి? మా పేరు చంద్రారెడ్డి, యాసాని చంద్రారెడ్డి గారు. వై కొండలరెడ్డి గారు తెలుసు మీకు. వారి యొక్క అంటే నేను ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ తెలుసుకున్నాను. న్యాయ వృత్తిలో వెల్ఫేర్కి సంబంధించిన అంశాలు మీ ఎజెండా ఏంటి మెయిన్గా వారి పట్ల ఏంటంటే, ముందుగా కొండలరెడ్డి అన్న మా మిత్రుడు సురేష్ చెప్పినట్టు ఇక్కడ ట్రెజరర్ చేసిండు. అదే కాకుండా జీపీగా చేశాడు. రంగారెడ్డి బార్ ప్రెసిడెంట్ ఉండి ఫెడరేషన్ 104 బార్ ఫెడరేషన్ ప్రెసిడెంట్గా చేసి అనేక కార్యక్రమాలు తీసుకొని ఇందాక చెప్పినట్టు అసలు ఎక్కడ కూడా అసలు ఫెడరేషన్ లేనప్పుడు ఉనికిని సాటి అనేక సమస్యల మీద పోరాటం చేసినాడు. 41 సిఆర్పిసి కానీ ఇప్పుడు అన్న ఎజెండా ముఖ్యమైందంటే 41 సిఆర్పిసి, అదే జూనియర్ న్యాయవాద స్టైపాండ్, అదేవిధంగా ఇప్పుడు హెల్త్ కార్డు లేవు చాలా మందికి. అప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త హెల్త్ కార్డులు రిన్యువల్ చేయలేదు, కొత్త వాళ్ళకి కార్డులు ఇవ్వలేదు. వాటి మీద ఖచ్చితంగా ఒక పోరాటం తీసుకుంటాడు అన్న ఏంటంటే అన్న అంటేనే ఒక పోరాట వీరుడు. అన్న ఉన్న వాయిస్ తోటి ఖచ్చితంగా బార్ కౌన్సిల్లో అనేక అవతాకాలు జరిగితే ప్రశ్నించే వాళ్ళు లేడు. ఒకవేళ ఇప్పుడు బార్ కౌన్సిల్లో వీరు గెలుపొందితే వారి నుంచి మీరు కోరుకునేది ఏంటి?
ఖచ్చితంగా ఏంటంటే ముందుగా జూనియర్ న్యాయవాదులకు సంబంధించిన అనేక విషయాల్లో ఖచ్చితంగా అన్నం పోరాటం చేస్తాడు. 41 CRP సాధిస్తాడు. జూనియర్ న్యాయ స్టైపెండ్కు అదేవిధంగా హెల్త్ కార్డులు సాధిస్తాడు. మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ఏదైతే బార్ కౌన్సిల్ ఉందో వాళ్ళు మెంబర్స్ ఉందో బార్ అడ్వకేట్ల వెల్ఫేర్ ఎక్కడ పట్టించుకోరు సార్. గెలిచిన తర్వాత కనీసం మళ్ళీ 5 సంవత్సరాలు దానికి రాకుండా పోయి ఓన్లీ ఎలక్షన్లు అప్పుడే వస్తున్నారు. అది ఖచ్చితంగా దాన్ని చేంజ్ చేసి ప్రతి ఒక్క బార్ అసోసియేషన్కు న్యాయవాదులకు అందుబాటులో ఉండి సేవ చేస్తారని నమ్మకం మాకు ఖచ్చితంగా ఉంది. కాబట్టి అన్న గెలుస్తాడు, గెలవాలని కోరుకుంటున్నాం అందరం. ఓకే, మీరేం చెప్పగలుగుతారు కొండలరెడ్డి గారి గురించి? కొండలరెడ్డి సారు మంచి విజన్ ఉన్న అడ్వకేట్ సారు. ఇటండి పక్కన సార్ ఏంటంటే జూనియర్ సార్ అడ్వకేట్స్ కోసం మా కోసం ఎంతో కష్టపడుతున్నారు. మాకు స్టైఫండ్ అయినా జూనియర్స్కి సపోర్ట్ ఇస్తూ 41 CRP విషయంలో కూడా చాలా కష్టపడుతున్నారు. బీయింగ్ లేడీ అడ్వకేట్గా మీరు కొండలరెడ్డి గారి గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఈ ఎలక్షన్కి సంబంధించి బార్ ఎలక్షన్స్ అంతా మీకు తెలుసు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 200 పైచీలకు ఉన్నది. దాంట్లో గత ప్రీవియస్ బార్ కౌన్సిల్కి సంబంధించినటువంటి అంశాలలో కొన్ని అవకతవకలు జరిగినాయని కూడా మేము విన్నాము మా మీడియా తరఫున కూడా. దాని గురించి కొండలరెడ్డి గారి తరఫున ఇప్పుడు మీరు ప్రపోజర్గా ఉన్నారు, యాజ్ ఏ ప్రపోజర్గా ఒక బీయింగ్ లేడీగా మీరు అంటే మీకు కావాల్సినటువంటి అంశాలు ఏంటి? మెయిన్ ఏంటంటే జూనియర్ అడ్వకేట్స్కి హెల్పింగ్గా ఉంటారు. స్టైఫండ్ అయినా 41 CRP అయినా కొండలరెడ్డి సార్ అయితే ఉంటేనే మాకు న్యాయం జరుగుతుంది. అదే నేను జూనియర్గా చెప్తున్నాను. ఇప్పుడు 30% రిజర్వేషన్ కూడా వచ్చింది మహిళలకి. అవును, దాని ఏ విషయంలో అయినా కానీ వారు ఒకవేళ గెలిస్తే ఇట్లా మీరు కోరుకునేది ఏంటి? మాకు జూనియర్స్కి సపోర్ట్ ఉండి అండ్ స్టైఫండ్ ఈ 30% రిజర్వేషన్ మహిళలకి ఇవన్నిటికీ సపోర్ట్గా ఉంటారని మా అభిప్రాయం ఉంది సార్. ఓకే, మీరేం చెప్పగలుగుతారు? చెప్పండి మీరేం చెప్పగలుగుతారు? మీ పేరేంటి? నా పేరు వెంకటేశ్వరరావు. ఓకే, సార్ బాగా మంచి పరిచయం. సార్ దగ్గర ఉన్నా నేను. సార్ ఏందో నాకు మంచి డీటెయిల్గా తెలుసు, ఎందుకంటే సార్ దగ్గర నేను బాగా చేసిన కాబట్టి. నాకు ఒక 15 years ఎక్స్పీరియన్స్ అడ్వకేట్ నుంచి ప్రాక్టీస్లో ఉన్నాను.